ఇక్కడ మీది బఫర్ జోన్ లో వస్తుంది. మీ ఫ్లాట్స్ పక్కన, మీ అపార్ట్మెంట్ పక్కనే 5,000 కోట్లతో గాంధీ స్టాచ్యూ నిర్మిస్తామని చెప్పేసి అంటారు. ఏంటి అది ఎలా చూడొచ్చు? మీది కూడా బఫర్ జోన్ లో ఉంది, వాళ్ళకి ఇవ్వాలి, మీకు కాంపెన్సేషన్ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటారు? ఇది నిజంగా బఫర్ జోన్ లో ఉంటుంటే మరి మీరు రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఇచ్చారంట? మరి వాళ్ళు అప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి అప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఇచ్చారంట? అండ్ ఆల్సో మీరు ఇందాక ఎంత మనీ పెడుతున్నారు? 5,000 crores కదా. ఆయన దగ్గర ప్రాక్టికలీ ఇప్పుడు ఉన్నాయా? అంత ఉండి ఉంటే ఏదో స్టూడెంట్స్ కి నాకు ఇందాక న్యూస్ లో చెప్తే తెలిసింది యాక్టివాస్ ఇస్తున్నారంట 2,500 అంట. ఈ రెండేవి మరి మీ దగ్గర అంత నిజంగా డబ్బులు ప్రాక్టికలీ అక్కడ డబ్బులు లేవు. అండ్ అవి కూడా లోన్ తీసుకొని వచ్చి కట్టాలి. మరి ఆ లోన్ తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఇంతమందిని ఖాళీ చేయించి ఇక్కడ కట్టాల్సిన అవసరం ఏముంది? అంత కట్టాలి అనుకుంటే ఫ్యూచర్ సిటీ అని ఒకటి కొత్త చేస్తున్నాడు కదా, అక్కడ కట్టుకోమని అక్కడ కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ మనుషులను ఎందుకు పంపించాలి? ఈయన వచ్చినప్పటి నుంచి హైడ్రా అని పేరు చెప్పి తీస్తా అన్నాడు. ఫస్ట్ అయితే ఇక్కడ బఫర్ జోన్ అన్నాడు, తర్వాత డెవలప్మెంట్ అంటున్నాడు, నెక్స్ట్ రేపు ఇంకేదో చెప్పి హిస్ హెల్ప్ ఇన్ ఆన్ రిమూవింగ్ దిస్ అపార్ట్మెంట్. ఇది కేటీఆర్ గారు చెప్పాను. ఇట్స్ వెరీ మచ్ కరెక్ట్. ఎంత 100% నిజం ఇది అయితే. అసలు ఆయనకి అసలు ఇంతమందిని వెళ్ళిపోమని చెప్పి చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. మీకు అంత కావాలి అంటే అక్కడ బాపు గట్టు ఉంది కదా, అందుకు కట్టుకోమనండి. దాన్ని ఏమైనా చేశారా? అది కట్టారు, అది అట్లనే ఉంది. దాన్ని ఏమైనా వాడుతున్నారా? దాన్ని ఏమైనా బ్యూటిఫై చేస్తున్నారా? ఏం చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం. మాకు అవసరమే లేదు. అదే కదా, కాంపెన్సేషన్ వద్దండి. మాకు మా ఇల్లు కావాలి. మా ఇల్లుని ఎట్లా మీరు కాంపెన్సేట్ చేస్తారు? అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. మీకు ఇప్పుడు ఎమోషన్స్ కి మనీ ఎట్లా ఇస్తారు మీరు? ఇప్పుడు అన్ని ఇయర్స్ కట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్రీమ్ హోమ్స్ ఉంటాయి కొంతమంది అయితే, అవి ఎలా చేస్తారు? అంతేకాకుండా ఇప్పుడు కొత్త కొన్న వాళ్ళు ఉంటారు కదా, ఈఎంఐస్ వాళ్ళు కట్టుకోవాలి 20 years వరకు. వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది. ఇప్పటికి 10 years నుంచి ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు సడన్ గా 1 year బ్యాక్ నుంచి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోవాలి, వెకేట్ చేయాలి, మీ ఇంట్లో ఉండదు అంటే ప్రాక్టికలీ పాసిబుల్ కాదు కదా. మా ఇంట్లోకి మేము ఎందుకు వెళ్తాము? ఆయన ఇల్లు అట్లా ఆయన వెళ్తారా? మేము ఇప్పుడు బుల్డోజర్ తీసుకొని వచ్చి వెళ్తే ఆయన కమ్మి ఉంటాడు, మేము ఎందుకు ఉండాలి? మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఇంట్లో నుంచి అయితే మేము వెళ్ళము, మీరు వెళ్ళమని అంటే దర్స్ నో వే దట్స్ హ్యాపెనింగ్. ఆయనకు తెలుసు ప్రాక్టికలీ దట్ ఆయన మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో రాడు అని చెప్పి. ఆయన నిజంగా ఇది అంతా చేసేది ఉండుంటే ఇదంతా ఇప్పుడు 2 years లో అయిపోయే పని అయితే కాదు. 2 years తర్వాత ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ ఆయన మళ్ళీ రాడు. ఇంత చేయడం ఇస్ అన్నెసెసరీ. ఆయన ఇంత అసలు చేయాల్సిన అవసరమే లేదు. అంటే గతంలో కేసీఆర్ పరిపాలనలో కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ఇలాంటి పేపర్లో నోటిఫికేషన్ నోటీసులు లేదు. ఆయన కట్టారు కదా. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టారు. మరి అక్కడెక్కడో దూరంలో అది కూడా డెవలప్మెంట్. ఆయన కూడా చేశారు. ఒక్కడైనా డిస్టర్బ్ చేశారా? చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏది ఇట్లా హైడ్రా అని చెప్పి అదని చెప్పి కూల్చలేదు, ఏది కూల్చలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఆయన చేసుకున్నాడు, డెవలప్ కూడా చేశాడు. హైదరాబాద్ కి ఇంత మంచి పేరు వచ్చినందుకు ఇట్స్ నోన్ ఫ్యాక్ట్ దట్ అది కేటీఆర్ బీఆర్ఎస్ వల్ల వచ్చిందని చెప్పి. ఇదంతా జరిగిన తర్వాత ఆయన ఇప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చి ఆయన సీదా ఇల్లు కూల్చేస్తాము, అది చేస్తాము, ఇది డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంటి మరి?